దళిత జాతిని పతనం చేసి అనగదొక్కిన వైసీపీ ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రం నుండి తరిమికొట్టి దళితులను అభివృద్ధి మార్గంలో నడిపే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక 7వ డివిజన్లో రేచర్లపేట దళిత గర్జన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ దళిత ఓట్లతో గద్దెక్కిన జగన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ నేతలు దళితుల్ని అణగదొక్కడమే కాకుండా దళితుల్ని మోసం చేశారని తెలిపారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎస్సీల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు మాట్లాడుతూ జగన్ రెడ్డికి కొమ్ము కాసిన దళితులు మోసపోయారని, గద్దెనెక్కించిన దళితులపైనే కక్ష కట్టి జగన్ ప్రభుత్వం దాడులు చేయించారని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు అంబటి సత్యనారాయణ, సీకోటి అప్పలకొండ, కొల్లాబత్తుల అప్పారావు, పలివేల రవి, అనంతకుమార్, బంగారు సత్యనారాయణ, బీజేపీ నాయకులు ఏడిద కృష్ణ, జనసేన నాయకులు మట్టా లక్ష్మణ్, డోకుబుర్ర రాజు, బెనుగు మురళి, కర్నేడి వరప్రసాద్, బొచ్చా దాసు, దౌర్లా చిట్టిబాబు, సామంతుల నాగేంద్ర కుమార్, లాలు, పొట్లూరి కృష్ణ, మర్నాల బుజ్జి, పెదపూడి కుమార్, బొంగా నాగరాజు, పోలిపల్లి జగన్, సంతోష్, ముడే రాజబాబు, లిఖితపూడి శ్రీధర్, రామకృష్ణ, సాదే సత్యబాబు, పెదపూడి ప్రసాద్, కోలా ఎల్లారావు, బొంతు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.